పార్ట్ 1లో కటింగ్ అయిపోయింది కదా, పార్ట్ 2లో ఇప్పుడు స్టిచ్చింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్లీవ్స్ ఉన్నాయి, జాయింట్ చేయడానికి సపరేట్గా ఫ్యాబ్రిక్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ ఇలా పెట్టేసి పిన్స్ పెట్టుకోండి. ఓకే, 4 సైడ్లో పిన్స్ ఇలా పెట్టుకోండి. సైడ్ కూడా కరెక్ట్గా రౌండ్ వచ్చేటట్టు మీరు చూసుకోండి. ఇక్కడ ఇలా వస్తుంది స్లీవ్స్. ఓకే, అది ఇక్కడ ఇలా పెట్టేసి పిన్స్ పెట్టుకోండి. 4 సైడ్లో కూడా 4 పిన్ పెట్టుకోండి. ఇంకొక పీస్ ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా అది కుట్టుకోవాలి. ఓకే, ఇలా కుట్టుకొని 1/2 ఇంచెస్ ఇలా కుట్టుకోండి. కుట్టుకొని ఇది ఓపెన్ చేసేస్తే మీకు స్లీవ్స్ ఇట్లా ఉంటుంది అన్నమాట. కరెక్ట్ ఇలానే వచ్చింది అయితే మాత్రమే ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోండి. పిన్ పెట్టినాక మళ్ళీ అది రాంగ్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇప్పుడు 4 సైడ్ ఇట్లా పెట్టి కుట్టేసేయండి. కుట్టేసి ఇలా ఓపెన్ చేసుకొని ఒక ఫ్లాట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక స్లీవ్ కూడా సేమ్ అట్లనే జాయిన్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోండి. స్లీవ్స్ 2 ఫోల్డ్ ఫ్రంట్ వచ్చేటట్టు ఇలా ఓపెన్ చేసి ఇలా పట్టుకొని జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలా కర్వ్ అనేది కట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ స్లీవ్ ఒక్కటే మనం కర్వ్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత మిడ్ పాయింట్ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ బెల్ట్ 2 పీసెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది, 4 పీసెస్ లైనింగ్ కటింగ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫోల్డ్ వచ్చింది, కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్లో మనం ఇలా పెట్టేసి మొత్తం బాక్స్ లాగా స్టిచ్ చేసుకుంటాము. ఈ 2 పీసెస్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లైనింగ్కి ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి. ఓకే, ఇంకొక పార్ట్ కూడా సేమ్ అట్లనే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన లైనింగ్ ఇలా పెట్టేసి 1/2 ఇంచెస్ కింద కుట్టుకోవాలి. కుట్టుకొని ఇలా రివర్స్ చేసేసి ఒక ఫ్లాట్ స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ దగ్గరనే. ఓకే, ఇక్కడ కూడా అంతా ఓపెన్ చేసి లైనింగ్ దగ్గర ఫ్లాట్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ అవి లైనింగ్ది కట్ చేసేసుకోండి. ఇంకొక సైడ్లో కూడా మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కదా, అవి కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో డాట్ స్టిచ్ చేసుకోండి. పైన మనం నాట్ వేసుకున్నాక కింద వచ్చేటప్పుడు కింద కూడా మనం నాట్ అనేది వేసుకొని డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ చేస్తే డాట్ రెడీ. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అన్నీ స్టిచ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ డాట్ స్టిచ్ చేసుకోండి. ఇటు సైడ్ డాట్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇంకొక సైడ్ కూడా డాట్ ఉంది, అది కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది మీకు డాట్. ఇది కూడా పార్ట్ మొత్తం డాట్ స్టిచ్ చేసేసుకోండి.
అయిపోయినాక బెల్ట్ తీసుకోండి. ఓకే, ఇలా రివర్స్ చేసి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఓకే, ఇక్కడ డాట్ వచ్చేటప్పుడు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా రోల్ చేసుకొని దీని లోపల పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత దీని లోపల నుంచి ఫ్యాబ్రిక్ అనేది ఇలా బయటికి లాగాలి. అప్పుడు మీకు ఇక్కడ స్టిచ్చెస్ ఏం కనపడకుండా నీట్గా టక్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి కుట్టుకోవాలి. కరెక్ట్ 1/2 ఇంచెస్ కుట్టుకోండి. ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి. కింద డాట్ ఉన్న సైడ్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇలా రోల్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టి జాయిన్ చేసుకోండి. ఇప్పుడు దీని లోపల నుంచి ఇలా లాగాలి. లాగినాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ నీట్గా కట్ చేసేసుకోండి. కరెక్ట్ ఉందా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇలా పెట్టుకేసుకోండి. రాంగ్ సైడ్ బయటనే ఉండాలి, లోపల రైట్ సైడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు 1/2 ఇంచెస్ షోల్డర్ అటాచ్ చేసుకోండి. ఇంకొక సైడ్ కూడా కరెక్ట్గా 1/2 ఇంచెస్ షోల్డర్ అనేది అటాచ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే ఫ్యాబ్రిక్ ఇక్కడ కట్ చేసేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా ఎక్కడైతే కనిపిస్తుందో అది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ మనం స్లీవ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ కర్వ్ వచ్చేది ఫ్రంట్లో ఉండాలి. కరెక్ట్ మిడ్ పాయింట్ చూసుకోండి. ఫ్రంట్ కర్వ్ అయితే ఎక్కడ ఉందో చూసుకున్నాక ఆ ఫ్రంట్ అనేది ఫ్రంట్కి రావాలి. తర్వాత ఇలా రివర్స్ చేసేసి ఈ పాయింట్ మనం కట్ చేసుకు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం కుట్టుకోవాలి. స్లీవ్స్ రౌండ్గా నీట్గా కుట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ నుంచి కూడా సేమ్ అట్లనే పెట్టేసి కుట్టుకోవాలి. కుట్టే ముందు నాట్ వేసుకున్నాకనే కుట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచెస్ కుట్టుకోండి. స్లీవ్స్ 1/2 ఇంచ్ కుట్టకపోతే మీకు స్లీవ్స్ అనేది రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సీమలాన్స్ అన్నీ 1/2 ఇంచెస్ ఉన్నాయి, సో 1/2 ఇంచ్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఎక్స్ట్రా ఉంది అనుకుంటే స్లీవ్స్ది కట్ చేసేసుకోండి సైడ్లో. ఇప్పుడు ఇది కూడా ఫ్రంట్ ఆమోల్కు ఫ్రంట్లో వచ్చేటట్టు చూసుకొని తర్వాత రివర్స్ ఇలా పెట్టేసి స్లీవ్స్ కుట్టుకోవాలి. కుట్టి అయిపోయినాక స్లీవ్స్ ఆర్మ్ హోల్ రౌండ్ సైడ్ మీకు కరెక్ట్ ఉందా చూసుకోవాలి. ఓకే, కొంచెం 1/2 ఇంచెస్ ఎక్కువ ఉంటే మనం పట్టీ అనేది స్టిచ్ చేయడానికి కరెక్ట్ ఉంది అని అర్థం. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం ఇలా పెట్టేసి కరెక్ట్గా 1/2 ఇంచెస్కి పట్టీ అనేది స్టిచ్ చేసేసుకోండి. 2 ఇంచెస్ విడ్త్లో
పట్టి లెంత్ అనేది బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉందో దాని లెంత్కి కట్ చేసేసుకోండి. ఓకే, విడ్త్ అనేది 2 ఇంచ్. ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసి ఒక ఫ్లాట్ స్టిచ్ వేసుకోండి. ఇలా ఓకే, కరెక్ట్ ఇలా వస్తుంది అనమాట మనకి. కానీ దానికన్నా ముందు ఫ్రంట్ డబుల్ పట్టి సింగిల్ పట్టి పెట్టేద్దాం. ఇదేమో విడ్త్ లెంత్ అనేది దీనికన్నా ఒక హాఫ్ ఇంచెస్ ఎక్కువనే తీసుకోవాలి, ఆర్ 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోండి. పైన మనకి ఫినిషింగ్ అవ్వలేదు కదా, అయితే కింద మనకి ఫినిషింగ్ ఉంది. అయితే పైన ఇలా పెట్టేసి కింద వచ్చేటప్పుడు జస్ట్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోవాలి, ఎందుకంటే కింద మనం పట్టి ఫినిషింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఫోల్డ్ చేయకపోతే మీకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఉండదు. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా 2 ఫోల్డ్ ఇలా చేసుకోండి. 2 ఫోల్డ్ చేసుకున్నాక బాక్స్ ఇలా కుట్టి కింద తర్వాత ఈ ఎడ్జ్లోనే స్ట్రైట్గా కుట్టేసుకోండి. రింకల్స్ ఏం లేకుండా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి ఇట్లా. ఓకే, ఇదేమో హుక్స్ పట్టి. కాజా పట్టికేమో మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా కింది నుంచి పైకి కుట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఫోల్డ్ చేసుకోండి, కింద పెట్టుకోవాలి. ఇది కింద పెట్టుకొని ఫ్యాబ్రిక్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది అయిపోయినాక ఇలా ఒక ఫోల్డ్, మళ్ళీ ఫస్ట్ ఈ ఎడ్జ్లో ఒక ఫోల్డ్ కుట్టండి. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసి కుట్టుకోవాలి. ఈ ఎడ్జ్లో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసిన దగ్గరనే ఇంకొక 0.2 ఇంచెస్కి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 3.